క్రాస్ బెల్ట్ అనేది ఎప్పుడు కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రాస్ బెల్ట్ చాలామంది ముందే కట్ చేస్తూ ఉంటారండి. అంటే మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడే కొలతలు పెట్టి ఈ క్రాస్ బెల్ట్ అనేది కూడా కట్ చేసేస్తారు. అలా కట్ చేసినప్పుడు కుట్టేదాన్ని బట్టి హెచ్చు తగ్గులు వస్తుందండి. మామూలుగా అలవాటు ఉండేవాళ్ళైతే, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు బాగా కుడతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దాన్ని హెచ్చుతగ్గులు అనేది కుట్టేస్తారు. ఒకసారి ఎక్కువ క్రాస్ బెల్ట్ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. దాన్ని మళ్ళీ కొలుచుకోరండి, పూర్తిగా అలాగే కుట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్నది పెద్దది అలా అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. అంటే ఇంక మనం క్రాస్ బెల్ట్ వేస్తాము అన్నప్పుడు పూర్తిగా మనం కుట్టేసిన తర్వాత ఇలా మనం కొలతలు పెట్టి కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకు కొలత పెట్టి కట్ చేసి కుడతాం కాబట్టి నీట్గా మనకు క్రాస్ బెల్ట్ అనేది ఎలా ఉందో ఆల్తీ బ్లౌజ్లో అలాగే మనకు బ్లౌజ్కి అనేది వస్తుంది. ఇలా మీరు ముందే కట్ చేసి కుట్టడం వల్ల చాలామందికి చెస్ట్ దగ్గర అంటే తక్కువ క్రాస్ బెల్ట్ అయిపోయింది అనుకోండి పైకి వచ్చేస్తుంది. అది ఎక్కువ క్రాస్ బెల్ట్ అయిందనుకోండి కిందకు వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఇలా పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఎంతైతే క్రాస్ బెల్ట్ వేయాలనుకుంటామో దాని కొలతలు అనేటివి కరెక్ట్గా వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఇది మనకు కొంచెం పెద్ద వీడియో కూడా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్లో దీనికి ముందు వీడియోనే ఉందండి, మీరు చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఇలా వేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.